విజయశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన గురించి వదిలేసేయండి. పర్యటనలు ఎలాగూ ఆయన వైలేషన్ చేస్తానే ఉన్నాడు. సెక్షన్ 30 రేవులు పట్టించుకోలేదు. ర్యాలీకే పర్మిషన్ లేదంటే ఆయన 5 గంటల పాటు 38 కిలోమీటర్లు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. అది ఎలాగూ మీరు ఫెయిల్యూరే. ఆయన ఈ విషయంలో మిమ్మల్ని అసలు కేరే చేయటం లేదు. మేము చెప్పి మాకు ఇసుకొచ్చింది, బోరు కొట్టింది, ఇంకా మాట్లాడితే ఇక దాన్ని ఏమంటారు, ఇక ఆ విషయం అనవసరం అనిపిస్తుంది. ఇక్కడ జైలు బయట మాట్లాడిన మాటలు, దాంతోపాటుగా విరూపాక్షి గారిని సమర్థిస్తూ మాట్లాడిన మాటలు, అంతేకాకుండా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమైంది ఎమ్మెల్యే గారిని? ఎమ్మెల్యే ఎక్కడికైనా పారిపోతాడా అనేది. అలాగే దాడి చేసింది విరూపాక్షి గారి మీదట. దాడి చేసి నా వ్యక్తుల మీద కాకుండా దాడి చేయబడ్డ వాళ్ళ మీద పెట్టారట. అలాగే బట్టలు చించేసుకుంది కూడా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళేనంట. మరి ప్రపంచంలో నేను ఎక్కడా వినలేదు. అందరూ చూస్తుండగా, ప్రపంచం అంతా చూస్తుండగా ఏ భర్త కూడా తన భార్య బట్టల్ని చించుతాడు అనేది అయితే నేను ఎక్కడైతే వినలా. మరి విజువల్స్ ఏవో ఉన్నాయంట, మీరేమో డినై చేస్తున్నారు. అక్కడేమో కరెంటు తీసేశారు. ఇప్పుడు అది కూడా ఆవిడ మాట్లాడింది ఏంటి? కరెంటు తీసేశారు. అక్కడ దాడి పథకం ప్రకారంగా దాడి కోసం వచ్చారు, దానిలో భాగంగానే కరెంటు తీసేశారు. మరి ఆ వీడియోస్ నిజమైన వీడియోసా లేకపోతే క్లారిటీ ఉందా నేనైతే చూడలేదు. మీరైతే డినై చేస్తున్నారు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు వైసీపీ నాయకులది చెప్పట్లేదు. ఇక్కడ ఆయన మాజీ సీఎంగా ఆయన మాట్లాడేదానికి ఒక ఇది ఇవ్వాల్సిందే, ప్రామాణికత. అంతేకాదు, మీరు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళుతున్న రోజు అక్కడ ఎస్ఐ మీద జరిగినటువంటి దాడిని ఆవిడని చంపబోయారని చెప్పేసి కేసు పెట్టారంట. నేనైతే ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆవిడని అభ్యంతరకరంగా హ్యాండిల్ చేశారు. ఎస్ఐ అన్న గౌరవం కూడా లేకుండా, అదేమంటే ఆవిడకి ఒంట్లో బాగాలేదు కాబట్టి పక్క తీసుకెళ్ళాము. కానీ ఆ విజువల్స్ అలా లేవు. మాలెస్టేషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఆర్ ఆవిడ మోడెస్టీకి దీన్ని ఆటంకం కల్పిస్తూ చేసిన విధంగా ఆయన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని మేము అనుకున్నాము. 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఎక్కడెక్కడో తిరుగుతూ ఫోన్లు మార్చుకుంటూ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ ఏమనగా ఉన్న చింతాడ రవికుమార్ మొత్తానికి అరెస్ట్ చేశారు. మరి మర్డర్ కేసు పెట్టినందుకే ఆయన అంత భయపడిపోయాడా? దొరకకుండా పరారీలో ఉన్నాడా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మర్డర్ కేసు ఎలా పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. ఎస్ఐ గారి మీద ఏమీ వాళ్ళు అక్కడ చంపబోయారని చెప్పేసి ఎక్కడ కనపడలేదు అక్కడ విజువల్స్లో. అందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మొట్టమొదటిగా విరూపాక్షి ఎమ్మెల్యే, అసలు సమస్య ఏంటి సార్? ఒక వైసీపీ నాయకుడు ఒక టీడీపీ నాయకుడి మధ్య చిన్న సోషల్ మీడియాలో గొడవ, లేదంటే ఫోన్లో ఒకరితో ఒకరు తిట్టుకోవడాలు. ఏం చేయాలి సార్? నిజంగా టీడీపీ నాయకుడు తప్పు చేసింటే వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి. అసలు పోలీసులు కేసు తీసుకుంటారా లేదా, దాని మీద విచారణ జరుపుతారా, లేదంటే టీడీపీ నాయకులు అరెస్ట్ చేస్తారా తర్వాత మాట్లాడదాం. కానీ వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడా? మీరు ఆయన చూపించారు కదా సార్, నేను ఎస్ఐ కాల్ చేశా, సిఐ కాల్ చేశా, ఆ డేట్లు ఆ టైంలు మాకైతే కనపడలా. కానీ అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కదా. మరి ఎందుకు సార్ విరూపాక్ష గారు సంఘాలకు పోయినప్పుడు వీడియోలో పోలీసులు ఉన్నారు, నేమకల్లో పోయినప్పుడు వీడియోలో పోలీసులు ఉన్నారు? ఇది ఎలా సాధ్యం సార్? ఇది వీళ్ళంతా ఏమన్నా దొంగ పోలీసులా, లేకపోతే ఏమన్నా అప్పటికప్పుడు పుట్టుకొచ్చారా? నాకైతే అర్థం కావట్లా సార్. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా సార్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వెంటనే స్టేషన్ ఫోన్ చేయడమో లేకపోతే వీళ్ళ స్టేషన్ పంపించడమో చేస్తాం ఎవరైనా బాధితులు ఉంటే. అట్లా కాకుండా ఒక 100 మందిలో 200 మందిలో ఎట్టేసుకుని ఒక 10 జీబుల్లో మారణాలయాలతో, అట్లాగే సార్ గొడ్డళ్ళు, గుణపాలు, కొడవళ్ళు, రకరకాలుగా వీళ్ళ దగ్గర ఏముంటే అవన్నీ తీసుకొని మీరు సంఘాల మీద పాడడం, అక్కడ చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి తలబాలు కొట్టడం. అట్లాగే సార్ మండల పార్టీ కన్వీనర్, చిన్న వ్యక్తిగా అసలు అతను మండలానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కన్వీనర్ గా వ్యక్తి పురుషోత్తం అనే అతని మీద దాడి చేసి అతని కారును తునాతునకలు చేయడం, అట్లాగే నేమకలు పోవడం, అక్కడ మీరు చెప్పినట్టు కరెంట్ ఆఫ్ చేయడం, అక్కడ నాగరాజు అనే వ్యక్తి లేడని తెలిసినా వాళ్ళ ఇంటి మీదకి దండయాత్రలు చేయడం, వారి ఇంట్లో దొమ్మి చేయడం, ఆమెను అనరాని మాటలు అనడం. ఆమె చెప్పింది కదా సార్ ఏమేమి మాటలు మాట్లాడారో. ఒక దళిత మహిళ, ఇప్పుడు మళ్ళా వాడుతున్నా కార్డు, ఎందుకంటే ఆమె మాట్లాడేది కాబట్టి చెప్తున్నా. ఒక దళిత మహిళను చాలా దారుణంగా
ఆ కులం ఉపయోగించి తిట్టడం. అట్లాగే నాగరాజు అనే వాడు ఎక్కడున్నాడో పిలిపించు, వాడిని ఈ రోజు చంపేస్తాం అని బెదిరించడం. అట్లాగే ఆమె నా బట్టలు చించింది వీళ్ళే అని ఆమె చెప్తాను సార్. ఆమె చెప్తుంది కాడి కేసు పెట్టారు సార్. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆమె నిజంగా సార్ ఈ భారత సమాజంలో, భారతదేశంలో కావచ్చు, భారతీయ సమాజంలో కావచ్చు, మరి ముఖ్యంగా హిందూయిజంలో ఏ భర్త అయినా భార్య మాన ప్రాణాలను దోచేయడానికి ట్రై చేస్తాడా? ఆమె బట్టలను చెప్పడానికి ఏ భర్తకైనా మనసు వస్తుందా సార్? దానికంట చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నువ్వు ఇట్లా మీ భార్య సార్ దాంట్లో ఏమైనా కనపడుతుందా? నేను సార్ నేను సవాల్ చేస్తున్నా, దాంట్లో ఒక మహిళకు సంబంధించిన దుస్తులు చించినట్టు ఎక్కడైనా కనపడుతుందా సార్? సార్ శ్రీకాంత్ గారు దయచేసి వినండి సార్, నేను ఆ వీడియోను 2-3 సార్లు చూసే ఈ డిబేట్కి వచ్చా. నాకైతే ఎక్కడా కూడా ఒక మహిళ బట్టలను చించేస్తున్నట్టు, ఒక మహిళను లాగుతున్నట్టు నాకు ఎక్కడా కనపడలా. అతను ఎవరినో కొంత ముందుకు లాగినట్టు అవపడుతుంది నాకు, అంతేగాని అక్కడ ఒక మహిళ ఉన్నట్టు కానీ ఆ మహిళ బట్టలు చిరుగుతున్నట్టు కానీ నాకైతే ఆ ముప్పు అయితే ఆ డార్క్నెస్ లో నాకు కనపడలేదు. నేను దీన్ని సవాల్ చేయడానికి సిద్ధం, ఈ డిబేట్కి సిద్ధం నేను సార్. నేనంటున్నా ఆమె చెప్పిన తరిమిలా సార్, నేనంటున్నా ఎస్టీ ఎస్సీ కేసు ఎందుకు పెడతారు సార్? బట్టలు చింపినందుకే కాదు సార్. సార్ గుడ్లూరు చూసినా ఎస్టీ ఎస్సీ కేసు పెట్టచ్చు. మీకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చూడండి. ఒక ఎస్టీ ఎస్సీకి సంబంధించిన ఒక మహిళ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, అతన్ని మీ గుడ్లూరు చూసినా, ఇండిగ్నిఫైడ్ గా ప్రవర్తించినా, రకరకాలుగా టచ్ చేసినా సార్ మనమేం బట్టలు చెప్పాల్సిన అవసరం లే. ఆ మహిళను ఎక్కడైనా ఆమెకు అవమానకరంగా తాగినా కూడా ఖచ్చితంగా ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు. రకరకాలుగా సార్ చాలా ఉన్నాయి, నేను చదవలేక పక్కన పెట్టి వచ్చా. రకరకాల వ్యాఖ్యానాలు చేసింది సుప్రీంకోర్టు. ఇలా వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం తప్ప సార్? ఒక మహిళ నా మొగుడు లేడు ఇంట్లో, ఆయన బయట ఉన్నాడు, మీరు వెళ్ళి తర్వాత రానంటే నేను అడుగుతున్నాను సార్. విరూపాక్ష అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే సార్, ఆయన అంటాడు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. అసలు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అనే ఊసనే ఉందా సార్ అక్కడ? ఇది ప్రజాస్వామ్యం అని, ఇది భారతదేశం అని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేశారని, ఆ ప్రజలను మనం ఈ మాదిరిగా దండయాత్రలు చేయకూడదని, ఊర్ల మీద పడి దాడి చేయకూడదని, మారణాయుధాలు ఉపయోగించకూడదని, అందరితో బాగుండాలని ఏదైనా సోయ లేకుండా ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, విరూపాక్ష ఎమ్మెల్యే ఒక నిమిషం ఇది ఏ సమయంలో జరిగిందండి? ఎగ్జాక్ట్ గా ఏ సమయంలో? నైట్ టైమా సార్? 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరిగింది. అలాగే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఇతన్ని? దాని మీద వస్తా సార్, దానికి వస్తా సార్. ఏ వ్యక్తినైనా ఒక తప్పు చేస్తే జ్యుడిషియల్ రిమాండ్ ఎందుకు పంపిస్తారు సార్? నాకు తెలిసి అతను మళ్ళా ఎక్కువ తప్పులు చేయకుండా, అంటే అతన్ని స్టాప్ చేయడానికి, అంటే ఒక తప్పు చేశాడు కాబట్టి అతను మళ్ళా ఇంకొక తప్పు చేస్తాడేమోనని అనుమానంతో, అట్లాగే అక్కడున్న విట్నెస్లు కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, అతను ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని అనుమానంతో, అట్లాగే సార్ రకరకాలుగా అతను ఏమన్నా అక్కడ ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెడతాడని అనుమానంతోనే జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు. మరి ప్రభుత్వం ఏం చేసింది సార్? పోలీసులు ఏం చేశారు సార్? అతను ఏదైనా మళ్ళా ఇబ్బంది పెడతాడేమో ప్రజలని అనుమానంతోనే 12 గంటలకు అయిపోయిన ఈ ఇన్సిడెంట్ తర్వాత 2:45 ఆయన అరెస్ట్ చేసింది సార్. నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, మీరు అంటున్నారు అక్కడ ఒక గుణపం ఉంది, అక్కడ ఒక కత్తి ఉంది, ఆ రెండింటితో మీరు వాకిలు చీల్చారని. సార్ అసలు పోలీసులు గుణపాలను, కత్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? అసలు అలా ఆ పని చేస్తారా? ఏ రోజైనా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు గుణపాలను, కత్తుల్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి ఒక ఇంటి తలుపు కొట్టడం కావచ్చు, తలుపును విధ్వంసం చేయడం కావచ్చు ఎప్పుడో చూసామా? అంటే ఆ గుణపము, ఆ కత్తి ఆ ఇంట్లోనే ఉన్నాయి, ఆ బయటే ఉన్నాయి అనేది చెప్పే వాదన. మరి నిజంగా ఆ కత్తో ఆ గుణపము ఆ ఇంటి బయట ఉంటే దాని అర్థం ఏంటి? మీరు నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కాదా? మీరు ఎవరినో చంపడానికి, కొట్టడానికో అవి ఉపయోగిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయన అదొకటే ఇప్పుడు అదొకటే కాదు కదా, దాని సందర్భంగా ఆయన అనేకమైనటువంటి ప్రస్తావనలు చేశారు కాబట్టి అటన్నింటినీ కూడా మాట్లాడాలంటే మనకు టైం సరిపోదు. మీరు దాన్నే పట్టుకుని స్ట్రెస్ చేస్తా ఉండే. నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. సీదిరి అప్పలరాజు గారి వ్యవహారంలో ఆ రోజు ఎస్ఐ మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేశారా? ఎస్ఆర్ నో చెప్పండి సార్. నేను అడుగుతున్నా, నిజంగా హత్యా ప్రయత్నమే నమోదు చేశారు అనుకుందాం సార్. నేను చూసిన వీడియోలే దాని ప్రధాన సాక్ష్యమా? నేను అడుగుతున్నా సార్, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, వైసీపీ నాయకులు పక్కన పెడుతున్నా. అంటే నేను ఏదైనా ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఏం జరిగిందో
దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పోలీసులు కేసు పెట్టాలా? కరెక్ట్ అంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. పబ్లిక్ డొమైన్లో అన్నీ ఉండవు కదా, దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఏ ఇంటెన్షన్తో ఆవిడ్ని హ్యాండ్లింగ్ చేశారు అని అన్నీ చూస్తారు. సరే, ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. థర్డ్ పాయింట్ మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఆయన అవమానించారని చెప్పారు. గతంలో ఎప్పుడు ఆయన మాట మాట్లాడలేదు. ములాఖాతులకు వెళ్ళిన సందర్భంలో కూడా నిన్నే ఎందుకు మాట్లాడారు ఏంటి? ఏమన్నా ఆయన నేను మీకు ప్రశ్న వేస్తా దీని ముందర వైసీపీ నాయకులతో మాట్లాడాం సార్. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆన్సర్ చెప్పన్నాను సార్. కాపు నాయకులు జైలుకి వెళ్తున్నారు, రెడ్లు జైలుకి వెళ్తున్నారు, రకరకాల వ్యక్తులు జైలుకి వెళ్తున్నారు. ఎందుకు బీసీ నాయకులు వెళ్తేనే మీరు జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు? సీజన్ అపరాధ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ జరిగిన విరూపాక్ష విషయంలో కావచ్చు, మీరు జైలు దాకా ఎందుకు వెళ్ళారు? ఎందుకు సార్? అంబటి రాంబాబు జైలుకి వెళ్తే మీరు ఎందుకు జైలుకి వెళ్ళి పరామర్శించరా? అంటే కాపురంటే మీకు లెక్కలేదా? లేదంటే సార్ రకరకాల మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మీరు పోయి పరామర్శించారా? లేదంటే భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మీరు వెళ్ళి పరామర్శించారా? లేదంటే రకరకాల వ్యక్తులు, ధనంజయ రెడ్డి మీ కింద పొద్దున వేస్తే పనిచేసిన వ్యక్తి సార్, 5 సంవత్సరాలు మీ ఆఫీసు బయట నిలబడిన వ్యక్తి, మీకోసం పరితపించిన వ్యక్తి, ఆయన అరెస్ట్ చేసి మీరు జైలుకి పరామర్శించారా? అంటే కులాలను ప్రస్తావన చేస్తాం. ఒక్క నిమిషం అసలు ఇది డిస్కషన్ పాయింటే రాకూడదని చెప్తే అంటే మీరు మళ్ళా కులాలనే కంటిన్యూ చేస్తారు. నేను అడిగింది చెప్పండి, అది వదిలేసేయండి. ఆయన మాట్లాడిందే విడ్డూరంగా ఉంటే మీరు మాట్లాడేది అంతకన్నా విడ్డూరంగా. ఒక నిమిషం ఆగండి. నేను అడిగింది జైలు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికి అవమానం? జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు జైలు అధికారులు, ఇది ప్రభుత్వం పైనుంచి ఆర్డర్స్ పాస్ చేసి పంపించిందని చెప్పేసి అంటే, ఈ రోజేమో ఆ జైలు సూపరింటెండెంట్ అలా జరగలేదని చెప్పేసి అన్నారు. శ్రీకాంత్ గారు మాత్రం లేదు. ఒక సింపుల్ క్వశ్చన్ సార్, మామూలుగా ఎవరైనా జైలుకు వాళ్ళ బంధువుల కోసం వెళ్తేనే గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ వాళ్ళతో ములాఖాత్ చేయించి బయటికి పంపుతున్న రోజుల్లో, పోలీసులు అత్యంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్న రోజుల్లో, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత జైలుకు పోతే ఆయన ఊసల బయట నిలబెట్టి ఫోటో తీశారు. ఏమన్నా మాటలా సార్? సార్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకేం భయం ఉండదా సార్? ఒక రాష్ట్ర సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు సార్, మన కృష్ణాంజనేయ గారు మొదలు పెడతారు చూడండి ఇప్పుడు కాసేపట్లో. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇక్కడ భయపడుతున్నారని ఒక పక్క ఏబిఎన్, ఒక పక్క మహాన్యూస్, రకరకాల ఛానల్స్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మినిస్టర్లే భయపడుతున్నారు జగన్ దెబ్బకు, ఇతను అరాచకానికి, ఇతను రబ్బరబ్బా బ్యాచ్లకి, ఇతను గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని మాట్లాడుతున్నాడు. ఈ రకంగా జగన్ 2.0 వస్తే మీ సంగతి తెలుస్తామంటున్నాడని ఆ రకంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు భయపడతారని జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన వెనకాల తిరిగే బ్యాచ్లు ఇంకా పెట్టిపోతుంటారు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి. సార్ ఆయన గాంధీ మహాత్ముల గురించి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అంటే మీకు బాగున్నప్పుడు లెక్క లేకుండా మాట్లాడడం, అంటే బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడడం, ఏం మాటలు సార్? ఇప్పుడు సార్ రప్ప అని మాట్లాడితే, గంగమ్మ జాతరలో పొట్టేలు తలను నడుగుతామని మాట్లాడితే, ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగితే నవ్వుకుంటూ తప్పేముందండి దాంట్లో అని మాట్లాడిన వ్యక్తి సార్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని ప్లే కార్డులు పట్టుకొని అని ఇన్ని చూసినప్పుడు అవన్నీ మనం మాట్లాడుకున్నాయో అవన్నీ చూస్తున్నాయి, బోర్ కొడుతుంది. ఒక నిమిషం ఆగండి. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్లీజ్.